ప్రభుత్వ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసే అధికారం జిల్లా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనకు 15 రోజుల లోపల ఈ జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ 15 డేస్ లోపల మనకు ఒక రిపోర్ట్ రాబోతుంది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇట్లా ఉన్నట్లయితే కలెక్టర్ గారు తప్పనిసరిగా నేను అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను సాక్ష్యం తీసుకొని తప్పనిసరి చేస్తానని వారు మనకు టైం కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ మనం అడిగినాం. మేము దాన్ని కూడా వారు అంగీకరించాలి. ప్రమోషన్స్ కూడా ఏమైనా ఉండేది ఉంటే నేను ఎప్పటికప్పుడు చేస్తానండి, ఎవరు ప్రమోషన్ ఆపను అనేటువంటి విషయాన్ని కూడా మనకు చాలా క్లియర్ చెప్తున్నారు. కమిషన్ ఇవాళ దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం. ఈ యొక్క కమిషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 335 అధికారం కింద ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ కమిషన్ కు పూర్తి విశేష అధికారాలు ఉన్నాయి. ఎవరినైనా అర్జున ఎస్సీలో ఉన్న ఎవరైనా ద్వేషించినా, ఎవరినైనా ఎస్సీ ఎస్టీ కేసులో పడ్డా కానీ, వాళ్ళ భూములు గుంజుకున్నా కానీ, వాళ్ళ ల్యాండ్లో ఎంక్రోచ్ అయినా కానీ, అసైన్ ల్యాండ్స్ ను ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు విఫలమైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ కమిషన్ ఫుల్ పవర్స్ ఇవాళ రాజ్యాంగంలో ఒక హక్కు దొరికించింది. ఆ హక్కు ప్రకారంగా మేము జిల్లాలో రివ్యూ చేయడం జరిగింది. నిన్న సిరిసిల్ల, కరీంనగర్, వాళ్ళ జగిత్యాల, నెక్స్ట్ పెద్దపల్లిలో ఉన్నాయి. ఇట్లా ఈ రకంగా అన్ని ఏరియాలు కూడా పోతే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి. వీటి విషయంలో మేము ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి తప్పనిసరిగా చేయడానికే మేము కమిషన్ ద్వారా ఎస్సీలకు ఏ సమస్య వచ్చినా కూడా ఓపెన్గా రావచ్చు. మాకు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు కూడా దయచేసి పత్రికల ద్వారా మీరు కూడా ప్రచారం చేసి ఒక కమిషన్ అంటూ ఉంది ఈ భారతదేశంలో అత్యున్నత కమిషన్, ఎస్సీ కమిషన్, రాజ్యాంగ హక్కులు అనే విషయాన్ని కూడా మీరు కొంచెం హైలైట్ చేస్తే పేదవాళ్ళకు చాలా విషయాలు చేరడం లేదు. వాళ్ళకు చేరకపోవడం వల్ల పత్రికలే మీరు పట్టుకోమని లాంటి వాళ్ళు కాబట్టి మీరు దయచేసి మీరు మంచి వార్తలు రాసి ఒక పేదవాడికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.